జనబలం ఉంది, యువబలం ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఏ పనినిచ్చినా అవలీలగా చేయగలిగే ఈ బంజారాలు దేనికన్నా ముందుకెళ్ళగలుగుతారు. ఏదైతే మా గురువు అయినటువంటి యావత్ జాతి దేశంలో ఉన్నటువంటి 17 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ ఇదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో జన్మ తీసుకొని చెప్పిపోయాడు తన మాటలు. ఏదో ఒక రోజున ఈ తెలంగాణకి ఈ ఢిల్లీకి శాసించేవాడు బంజారా బిడ్డ, నా రక్త సంబంధికుడు ఏరో వారసత్వం కలిగిన వాడే వస్తాడని చెప్పాడు. తన మాటలు నిజమవుతా ఉన్నాయి. తప్పకుండా తన మహనీయుని ఆ గురువు యొక్క మాటలు ఈరోజు చూస్తున్నట్లయితే మాకు దగ్గర వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆటుపోట్లను ఎదుర్కొనే పరిస్థితులు మేము వచ్చాం. ఇప్పటిదాకా మా మీద దాడి చేయని వాడు కూడా ఇప్పుడు దాడి చేస్తున్నాడంటే ఎదుగుతుంటేనే దాడి చేస్తాం. తప్పకుండా దాడికి మేము ఎదురు లోబడతా ఉంటే యుద్ధాన్ని చేస్తా ఉన్నాం. విజయం తప్పకుండా ఈ జాతి. అలా అని చెప్పేసి బంజారా జాతి నాయకుడు సీఎం అయిన తర్వాత ఒక జాతికే పరిమితం అనేది కాదు. డెఫినెట్గా ఈరోజు రాజకీయ వ్యవస్థను కావచ్చు, ఆర్థిక వ్యవస్థను కావచ్చు, న్యాయ వ్యవస్థను కావచ్చు, పరిపాలించే దక్షతను కావచ్చు, ఈ జాతి కంటే బ్రహ్మాండంగా ఇంతకుముందు చరిత్రలో ఎవరు చేయలేదనే విధంగా ఈరోజు మా విపి నాయక్ కావచ్చు, వసంతరావు నాయక్ కావచ్చు, వాళ్ళ మహారాష్ట్రలో సీఎం చేసినటువంటి వారి చరిత్రను చూడండి. మహానాయక్ అనే బిరుదు తీసుకొచ్చినటువంటి నాయకులు ఈ బంజారా జాతికి సంబంధించిన నాయకులు. తప్పకుండా అటువంటి రోజులు వస్తాయి. ఆ మాటలు మా మహనీయుడు సేవలాల్ మహారాజ్ యొక్క మాటలు తప్పకుండా నిజమవుతాయి. ఈ ప్రకృతి మమ్మల్ని ముందుకు నడుపుతుంది. రాజ్ కుమార్ గారు, గతంలో జాతిని నమ్ముకొని నాయకులైన వాళ్ళు ఎందరో, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేకపోతే వెలమ రామరాజ్యం నుంచి మీరన్నట్టుగా కేసీఆర్ గారు కావచ్చు, జాతి మొత్తాన్ని ఏకపక్షాన నడిపించి ఆ ముసుగులో మీరు పొందేటువంటి పదవులు కావచ్చు, లేకపోతే డబ్బులు సంపాదించాలని మీ ముసుగులో జరుగుతున్న పోరాటాల గురించి చెప్పాలి. నిజంగా రాజ్ కుమార్ గారు తన జాతి మొత్తాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకుంటున్నాడు అని అంటే ఏం చెప్తారు? నేనా జాతి మొత్తాన్ని నా ఎదుగుదల గురించి వాడుకొని ఉంటే పోరాడతారు, మీ సొంత కోసం పదవుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. నిజంగా మంచి క్వశ్చన్ ఇది. చాలా మందికి నేను మీడియా ముఖంగా కూడా క్లారిటీ ఇస్తాను. జాతి కోసము, జాతి నుంచి వచ్చే అవకాశాల కోసం నేను వాడుకొని ఉంటే 2014లో నాకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. 2019లో నాకు 18-19 ఎమ్మెల్యే ఇస్తామని చెప్పేసి రమ్మని అవకాశాలు వచ్చాయి. నిన్న 2023లో కూడా నాకు అవకాశం వచ్చింది, రమ్మన్నారు. కానీ నాకు నేనుగా స్వతహాగా రాజకీయాలు రావాలంటే ఈ 15 సంవత్సరాల ముందే వచ్చేవాడిని. నాకు రాజకీయాలు ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను ఇదే డాక్టర్గా ఉన్నా, ప్రభుత్వ వైద్యుడిగా ఉన్నా, నేను క్షేత్రస్థాయిలో ఈరోజు ఇల్లందు వంటి మహబూబాద్ గిరిజన ప్రాంతాలలో సేవలు అందిస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయినా ఇదే సేవ చేస్తాను, ఎమ్మెల్యే కాకపోయినా ఇదే సేవ చేస్తాను. ఎమ్మెల్యే అయితేనే నేనేదో పొడి చేయాలనేది కాదు. ఈరోజు నాకున్నటువంటి నా మీద నమ్మకం అనే ముందే చెప్పా. నా మీద నమ్మకంతో నేను ముందడుగేశాను. ఈ పంచభూతాలు మంచి చేస్తే తప్పకుండా. రాజ్ కుమార్కి జాతి మీద ప్రేమ, లేకపోతే స్వలాభం కోసం మీకు రావాల్సిన పదవుల మీద ప్రేమ అంటే ఏం చెప్తారు మీరు? అదే అంటున్నా, నాకు స్వలాభం ఉండి ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిపోయాను. డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఎమ్మెల్యే అనే బోర్డు వచ్చేసేది నాకు ఇప్పటివరకే. కానీ నా జాతి నన్ను అవసరం ఉంది, నీ అవసరం ఉంది, రమ్మన్నప్పుడు నేను వస్తాను. అప్పటి వరకు నేను ఈ సేవలోనే ఉంటాను. తప్పకుండా రాబోయే రోజుల్లో నిజమైన మార్పు రాజకీయాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అవసరం ఉంటే ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసేసి ఫుల్ టైం రాజకీయం చేయడానికి కూడా ముందుకు వస్తాను. రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకనే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి 14 కోట్ల మంది బంజారాలను ఏకం చేసి ఈ జాతి యొక్క సేవలాల్ మహారాజ్ చెప్పినటువంటి మాటలను నిజం చేయడానికి ఏకంగా పార్టీని కూడా పెట్టి ముందుకు రావడానికి కూడా సిద్ధమవుతాం. అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు దాంట్లో కూడా. అట్లా అని చెప్పి స్వలాభం కోసం వాడుకోవాలనుకుంటే నాకు వచ్చిన అవకాశాలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు ఏదో మొన్న కూడా ఒక చైర్మన్ ఇస్తా అన్నారు ఈ ప్రభుత్వంలో కూడా. నాకేం అవసరం లేదు. ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటా, ప్రజలతోనే ఉంటా, చస్తే వాళ్ళతోనే చేస్తా, లేదంటే ఇలానే ఉంటా అని చెప్పేసి చాలా సమాధానాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి. కానీ చాలామంది అంటూ ఉంటారు, సొంత కులంలోనే సొంత పాలోలే పగవారుగా ఉన్నటువంటి సమాజము, అందులో ఎవరో ఏదో చెప్తే ఈజీగా నమ్మే అమాయకులు మా బంజారా ప్రజలు. కాబట్టి ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా కావాలంటే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ తండాలు, వాళ్ళ జిల్లాలో ఎక్కడైనా డాక్టర్ ఉండి ఉంటారు. గవర్నమెంట్ డాక్టర్ కాదు, ప్రైవేట్ డాక్టర్ని చూడమనండి. ఒక్క 10 నిమిషాలు వచ్చి టైం ఇవ్వమనండి. ఒక్క 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కూడా మీకు అపాయింట్మెంట్ ఇయర్ లోపల కూర్చొని మాట్లాడడానికి. అలాంటిది ఈరోజు ప్రభుత్వ డాక్టర్గా ఉండి రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకత్వ లక్షణాలు ఉండి కూడా జాతిని ముందు తీసుకెళ్లి ఢిల్లీ వరకు పోరాటం చేసే పటిమ, అవన్నీ ప్రూవ్డ్ లీడర్గా ఉన్నా కానీ ఎక్కడ ఏ పార్టీ దగ్గర కూడా తలగకుండా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారిని ప్రశ్నించాము. అనేక సమస్యల మీద పోరాడడానికి వెళ్ళిన రాజ్ కుమార్ కొన్ని డబ్బులకు ప్రలోభాలు పడి ఆ తర్వాత నిర్వీర్యం చేసేసాడు ఆ పోరాటాన్ని అని మీ మీద ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు దానికి? ఇక్కడ ఉన్నటువంటి నేను ఇప్పటిదాకా అంటా ఉన్నాను, మనస్సాక్షి, పంచభూతాలు, ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద ప్రమాణపూర్తిగా ఇప్పటివరకు జాతిని అమ్మినట్టు కానీ, జాతి మీద రూపాయి చారణ తీసుకున్నట్టు కానీ, నా జీవితంలో వచ్చినట్టు సంపాదించింది ఇప్పటిదాకా జాతికి పెట్టాను. నేను రాత్రింబవళ్ళు డ్యూటీలు చేసుకొని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీలు చేసేది కూడా. నాకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు. కాబట్టి నా తల్లిదండ్రులకు రిమైనింగ్ మొత్తం ఫుల్ టైమ్గా టైంని పొలిటికల్ లీడర్కి అమ్ముడుపోయి డబ్బులకి ప్రలోభాలు పడి ఆ తర్వాత
మీ ముసుగులో మీ పనులు మీరు నడిపించుకుంటున్నారు, డబ్బుల కోసం చాలాసార్లు రాజ్ కుమార్ అమ్ముడు పోయాడు అని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణలు మీ జాతి. డబ్బుల కోసం అమ్ముడు పోవాల్సిందైతే డబ్బు తాత్కాలికం. నేను పవర్ కోసం అమ్ముడు పోయేవాడిని కదా, ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు గురించో దాని గురించి అమ్ముడు పోయేవాడిని. నిజంగా అనుకుంటే అమ్ముడు పోతే ఎవరో కోసం అమ్ముడు పోను. నా జాతి యొక్క లేదంటే ఈ సమాజం యొక్క నేను అనుకున్నటువంటి సమసమాజ నిర్మాణం, ఈ భారతావనిలో ఒక సమతుల్యమైన రాజకీయాలను స్థాపించడానికి అవసరమైతే అప్పుడు అమ్ముడు పోతాను. కానీ నా వ్యక్తిగతంగా నేను అమ్ముడు పోవాలనుకుంటే నాకు అమ్ముడు పోయి తినడానికి ఎవరు లేరు. నేను తినేదే 2 పూటలు. నేను డ్యూటీ చేసేసి ఉన్నదాన్ని నెట్టుకొని పోవడానికి నాకున్నటువంటి అవకాశాలు ఏదొచ్చినా దానికి నా స్వార్థం గురించి ఇప్పటి వరకు ఎక్కడ వాడుకోలేదు. వాడుకున్నట్టు ఏదైనా ఆధారాలు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఏ పార్టీ అన్నా కానివ్వాలి, రాజ్ కుమార్కి ఒక్క 10 పైసలు ఇచ్చినట్టు ప్రూవ్ చేయగలిగితే ఇంకొకసారి నా జాతి బిడ్డనే కాదని చెప్పేసి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతాను. సవాల్ చేస్తాను. సవాల్, ఓపెన్ సవాల్.